హలో ట్రేడర్స్. ఈరోజు మనము 48,500 సిఈ అనేది మార్నింగ్ యాక్చువల్గా మార్నింగే చెప్పడం జరిగింది. 100 పాయింట్స్ షూట్ షాట్ ట్రేడ్ అనేసి అని. కాకపోతే మన వాళ్ళు నేను కూడా 30 to 50 పాయింట్స్ వరకే బుక్ చేశాము. బట్ ఈరోజు ట్రెండ్ 100 పాయింట్స్ ట్రేడ్ అనేసి అని నేను మార్నింగే చెప్పాను. బట్ అదే ట్రేడ్ ఇప్పుడు మనము మార్నింగ్ తర్వాత ఇప్పుడు ఆఫ్టర్ 250 తర్వాత ఆల్మోస్ట్ 250 పాయింట్స్ టార్గెట్ రీచ్ అయింది. మన ఎంట్రీ పాయింట్స్ నుంచి ఆల్మోస్ట్ 250 పాయింట్స్ రీచ్ అయింది. అంటే ముందుగానే మనం టార్గెట్స్ ఎలా చెప్పగలుగుతున్నామంటే ఒక ట్రెండ్ బేస్డ్ టార్గెట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇట్స్ నాట్ ఏ టార్గెట్స్, మనం ముందుగానే ట్రేడ్ మార్కెట్ అనేది అనాలిసిస్ జరుగుతుంది. బట్ వన్స్ మన జోన్ నుంచి బయట వచ్చి సస్టైన్ అయ్యి మళ్ళీ అగైన్ మన జోన్లోకి రీఎంట్రీ అయినప్పుడు మళ్ళీ మనం రీఎంట్రీ తీసుకొని సెకండ్ ట్రేడ్ తీసుకోవడం జరిగింది. ఈ ట్రేడ్ మనం ముందుగానే 100 పాయింట్స్ వస్తుంది అని గ్యారంటీగా చెప్పి హోల్డ్ చేసుకునే వాళ్ళు హోల్డ్ 10 పాయింట్స్ ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టి ఈజీగా వదిలేయండి 100 పాయింట్స్ వస్తుందని ముందుగానే చెప్పడం జరిగింది ఈ ట్రేడ్లో. బట్ ఎండ్ ఆఫ్ ద డే మన రిజల్ట్స్ చూస్తే 100 కాదండి 250 పాయింట్స్ అనేది ఈజీగా వచ్చింది. కాకపోతే మనం ట్రెండ్ బేస్డ్ ట్రేడ్ అనేది మనం ముందుగానే ఫిక్స్ చేసి వదిలేసామంటే అది ఈజీగా 100 పాయింట్స్ డైలీ 100 పాయింట్స్ అనే టార్గెట్ జరుగుతుంది. ఒకసారి లైవ్ అనాలిసిస్ మార్నింగ్ జరిగింది, ఒకసారి వినండి, చూడండి. ఈ లెవెల్ అనేది పుల్ బ్యాక్ రీటెస్ట్ చేసింది. వన్స్ ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితే మాత్రం మనకు 100 పాయింట్స్ ట్రేడ్, 10 పాయింట్స్ ట్రైలింగ్ స్టాప్ లాస్ వదిలేసి మిగతా అట్లే వదిలేసేయండి. మార్కెట్ మనకు ఈరోజు ఈ ట్రేడ్లో 100 పాయింట్స్ వచ్చే ఛాన్స్ ఉంది గ్యారంటీగా. వెయిట్ చేయండి. వన్స్ ఈ జోన్ రీటెస్ట్ కంప్లీటెడ్, ఈ జోన్ రీటెస్ట్ కంప్లీటెడ్ అయినాక స్టాప్ లాస్ హంటింగ్ అయిపోయింది ఈ క్యాండిల్లో. వన్స్ రీటెస్ట్ అయినాక నెక్స్ట్ రెసిస్టెన్స్ ఇది. ఇక్కడ వరకు మనకి ఎన్ని పాయింట్స్ వస్తే అన్ని పాయింట్స్ క్యాప్చర్ చేయడానికి అయితే ప్రయత్నించండి. టార్గెట్ 190 వరకు ఉంది. నెక్స్ట్ టార్గెట్ రీసెంట్ టార్గెట్ 165. వన్స్ ఇది కంప్లీట్ అవ్వాలి. ఓకే, 20 పాయింట్స్ డన్. మనకు 48 to 50 వరకు ఉంది మార్కెట్ రేంజ్. ఇక్కడ వరకు ఎన్ని పాయింట్స్ వస్తే అన్ని పాయింట్స్ బుక్ చేసుకోండి. ఈ స్మాల్ లెవెల్ ఇక్కడ ఒకటి 185, 48, 150 బ్రేక్అవుట్ అవ్వాలి. ఈ క్యాండిల్ సస్టైన్ అయినా కూడా మనకి ఇక్కడ రేజింగ్ ఉంటుంది. ఈ లెవెల్కి అబోవ్ క్లోజ్ అవ్వాలి మనకి మార్కెట్. ఓకే, ట్రైలింగ్ స్టాప్ లాస్ ఇక్కడికి వచ్చేసండి. 145 ట్రైలింగ్ స్టాప్ లాస్, 150 మెయింటైన్ చేసుకోండి.
టార్గెట్ డన్ క్లియర్గా టార్గెట్ డన్. ఫస్ట్ 30 పాయింట్స్ అనేది క్లియర్ అయిపోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్కెట్ ఈ రేంజ్ దాటుతుంది, వెయిట్ చేయండి. 30 పాయింట్స్ అయితే క్లియర్ బుక్ అయింది. ఈ వీవ్యాప్ టచ్ అయ్యి మళ్ళీ మార్కెట్ పైకి అయ్యే ఛాన్సెసే ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ జోన్ బ్రేక్అవుట్కి ప్రయత్నిస్తుంది 2 టైమ్స్. ఓకే, హౌ మెనీ ఆఫ్ బుక్డ్, ఎంతమంది బుక్ చేశారు ఒకసారి మెన్షన్ చేయండి. ఇంకా 2 minutes ఉంది, 1 minute ఉంది. 1 minuteలో ఇది వన్స్ బ్రేక్అవుట్ అయితే మాత్రం మూమెంట్ అనేది ఫాస్ట్గా ఉంటుంది. 190 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది. వన్ మినిట్. ఈ 1 minuteలో మార్కెట్ ఈ లెవెల్ కన్నా పైన క్లోజ్ అయితే మాత్రం నెక్స్ట్ 48 250 వరకు మార్కెట్ వెళ్తుంది. ఎనీవన్ ప్రాఫిట్స్ బుక్ చేశారా? ప్రాఫిట్స్ బుక్ చేసింటే 30 పాయింట్స్ ప్రాఫిట్ బుక్ చేసింటే స్క్రీన్ షాట్ మెన్షన్ చేయండి. వన్స్ అగైన్ 30 పాయింట్స్ బుక్, ఈజీలీ బుక్డ్. వన్స్ అగైన్ 30 పాయింట్స్. అంటే ప్రీవియస్గా బుక్ చేసుకుని ఉన్న వాళ్ళు ఇప్పుడన్నా బుక్ చేసుకొని ఉండాలి. కమాన్ గైస్, రెస్పాండ్. మార్నింగ్ 30 పాయింట్స్ బుక్ చేసిన తర్వాత మనం లైవ్ అనేది క్లోజ్ చేయడం జరిగింది. అగైన్ సెకండ్ టైం 30 పాయింట్స్ వచ్చింది, క్లియర్ కట్గా బుక్ చేయించాము. ఆఫ్టర్ 30 పాయింట్స్ అనేది బుక్ చేసిన తర్వాత లైవ్ అనేది క్లోజ్ చేయడం జరిగింది. ఈ ట్రేడ్ అనేది లాంగ్ టర్మ్కి వదిలేసామన్నమాట. అంటే 100 పాయింట్స్ వస్తుంది, తీసుకునే వాళ్ళు తీసుకోండి అనేసి. ఓకే, ఆఫ్టర్ దిస్ ట్రేడ్ ఒక్కసారి 2:30 తర్వాత మళ్ళీ కంటిన్యూషన్ చేయడం జరిగింది. లైవ్ కాదు, రికార్డ్ అనేది. అప్పుడు మన రిజల్ట్స్ అనేది చూడండి ఒక్కసారి. ఆల్మోస్ట్ 250 పాయింట్స్. మన ఎంట్రీ అనేది 150 దగ్గర తీసుకున్నాము, 140 150 దగ్గర. ఆల్మోస్ట్ 400 వరకు వెళ్ళింది మార్కెట్ అనేది. ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. హలో ట్రేడర్స్, హలో ఎవ్రీవన్. నేను మార్నింగే చెప్పాను ఈ ట్రేడ్ అనేది మనకు 100 పాయింట్స్ ట్రేడ్ అనేసి అని.
ఓకే. వైల్ మనం ఈ ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఇక్కడ నుంచి ఎగ్జిక్యూట్ చేసాం. బట్ వీ బుక్డ్ ఓన్లీ 30 పాయింట్స్. 30 పాయింట్స్ బుక్ చేసిన తర్వాత 190 వరకు మార్కెట్ అనేది ఈజీగా వస్తుంది. అండ్ 100 పాయింట్స్ ట్రేడ్ అని కూడా చెప్పాను మీకు. అదే ట్రేడ్ ఇప్పుడు మనం 3 o'clock మూవ్ తర్వాత చూసామంటే ఎగ్జాక్ట్లీ చూసామంటే ఎన్ని పాయింట్స్ అనేది మనకు వచ్చిందో చూడండి. అల్టిమేట్లీ boom in the market. What a point, what a trade, what a trade. 200 points, సింగిల్ ట్రేడ్ 200 పాయింట్స్. అందుకే అండి నేను మార్నింగ్ మీకు ఒక ట్రేడ్ పైన ఒక స్టాప్ లాస్ హిట్ అయినా కూడా వెయిట్ చేయండి అని చెప్తాను. ఎందుకంటే మనం ఒక డైరెక్షనల్ మూవ్ కోసం వెయిట్ చేస్తాం. ఓకే, ఒక డైరెక్షనల్ ట్రేడ్ కోసం చేస్తాం. ఆ మూమెంట్లో స్టాప్ లాసెస్ అనేది కామన్గా వస్తూ ఉంటుంది. కాకపోతే మనం లో క్వాంటిటీ మెయింటైన్ చేసేటప్పుడు ఏమవుతుందంటే అగైన్ మళ్ళీ మార్కెట్ హిట్ చేసి స్టాప్ లాసెస్ హిట్ చేసి మళ్ళీ పైకి వెళ్తుంది. ఈ వాల్యుయేషన్లో మార్కెట్ అనేది పైకి వెళ్తుంది. ఓకే, మనం ఇక్కడ కానీ వెయిట్ చేసి ఉంటే మన 10 పాయింట్స్ ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకోమని మార్నింగే చెప్పాను, క్లియర్ కట్గా చెప్పాను. 100 పాయింట్స్ ట్రేడ్ అవుతుందని. ఇదే ట్రేడ్ మనం చూసారంటే ఇప్పుడు ఎంత అయింది చూడండి. అల్టిమేట్లీ 345 పాయింట్స్. రైట్ నౌ 340. సెకండ్ 350 పాయింట్స్, 350 రన్నింగ్. స్టిల్ మన ఎంట్రీ అనేది 140 150 సంథింగ్ చెప్తా క్లియర్గా. ఎగ్జాక్ట్గా 140 మన ఎంట్రీ. ఇప్పుడు ప్రైస్ చూస్తే 370 సంథింగ్. ఎంత క్లియర్గా విజన్ ఉంది చూడండి. ఆల్మోస్ట్ 380. ఒక్క పాయింట్, ఒక స్టాప్ లాస్. మార్కెట్ ట్రేడింగ్లో డిసిప్లైన్ ఉండాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక డైరెక్షనల్ వ్యూ అనుకున్నాం, ఆ డైరెక్షన్లో వెయిట్ చేసింటే మాత్రం అస్సలు ఈరోజు అల్టిమేట్ మార్కెట్ రేంజింగ్లో ఉంది. బట్ 3 o'clock తర్వాత ఏమైంది? 255. 3 o'clock తర్వాత 2 o'clock తర్వాత ఏమైంది? అప్ ట్రెండ్ స్టార్ట్ అయింది. వన్స్ ఈ జోన్ బ్రేక్అవుట్ అవుతుంది క్లియర్గా ఇంకా అల్టిమేట్ నో రిస్ట్రిక్షన్స్ టు మార్కెట్. నియర్ రెసిస్టెన్స్ లేవు, ఎక్కడా లేవు దగ్గరలో. బూమ్. ఓకే, ఆల్మోస్ట్ 250 పాయింట్స్ మన ఎంట్రీ నుంచి. ఇంత క్లియర్ కట్ సెటప్ అని నమ్మాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సెటప్ అని నమ్మితే ఎన్ని పాయింట్స్ వస్తుందో చూడండి. నేను మార్నింగే చెప్పాను ఇది 100 పాయింట్స్ ట్రేడ్ అనేసి. క్లియర్ కట్ 100 పాయింట్స్ ట్రేడ్. ఓకే, ఎనీవే ఈ ట్రేడ్ మిస్ అయ్యాము. ట్రస్ట్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రస్ట్ చేయండి, సెటప్ అని నమ్మండి, వెయిట్ చేయండి. వెయిట్ చేస్తే రిజల్ట్స్ ఇలా ఉంటాయన్నమాట. ఓకే, ఎనీవే ఎవ్రీవన్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా డైలీ ఇలాంటి ట్రేడ్స్ కావాలనుకుంటే జాయిన్ అవర్ ప్రీమియం గ్రూప్. రెగ్యులర్ అప్డేట్స్ వస్తూ ఉంటాయి. $180 points in 20 minutes. Excellent trades. $400 target reaching. 400 reached. Any points? 260 points.